హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ బీట్రూట్ ఫ్రై అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి వేసుకున్నానండి. ఇలా పొట్టు తీసి వేసుకోవడం వల్ల వెల్లుల్లి బాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి వెల్లుల్లి తినడానికి. వెల్లుల్లి తినడం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు ఈ పోపులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతే మనకి బీట్రూట్ ఫ్రై అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి ఎలా బాగా ఫ్రై అయినాయో. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదండి బీట్రూట్ ఫ్రై. చాలా టేస్టీ కూడా ఉంటుంది. సింపుల్గా అయిపోద్దండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి వీటికి. చూసారు కదండి బాగా ఫ్రై అయిపోయినాయి. తాలింపు ఇప్పుడు బీట్రూట్ ఇలా తురిమేసుకొని వేసుకోవాలండి. ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతుంది బీట్రూట్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తురుముకోవడం వల్ల. ముక్కలుగా కట్ చేసి చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు సరిగా ముక్కలు అయితే తినలేరు కాబట్టి ఇలా తురిమేసి చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా మంచిదండి బీట్రూట్ హెల్త్కి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినవచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకసారి ఫ్రై చేశారంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూసారు కదా ఇలాగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇలా సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం ఇలా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకుంటే మనకి సాల్ట్ పసుపు వేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల మనకి బీట్రూట్ అనేది త్వరగా మగ్గుతుందండి. పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ అడుగంటేస్తుంది. ఇలా బాగా కలుపుతూ ఉంటే మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అవుతుందండి బీట్రూట్. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోద్ది. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, అంతేగాని చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఇలా మళ్ళీ మూత పెట్టుకొని ఇలా తీసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఎంత బాగా మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటామో పచ్చివాసన పోయి బీట్రూట్ అనేది బాగా మగ్గి బాగా ఫ్రై అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం బాగా టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఇలా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతుందండి బీట్రూట్. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బీట్రూట్ ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. చూసారు కదండి అలా బాగా ఫ్రై అవుతుందో. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి, పచ్చివాసన లేకుండా. చాలా మంది బీట్రూట్ ఇష్టపడరండి. అంటే ఎందుకు ఇష్టపడండి, మనం వండుకునే విధానం బట్టి కూడా కొంతమందికి నచ్చదు. ఇలా తురిమేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం టైం పడుతుంది కానీ ఇలా బాగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది పోయి బాగా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసి చూడండి.
చూసారు కదా, మళ్ళీ ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకున్నానండి. ఇలా ఇంకా అలా కలుపుతూ ఉండాలి. ఇలా 2 minutes ఒకసారి మూత పెట్టుకొని తీసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి మొత్తం బాగా ఫ్రై అవుతుంది. లేదంటే అడిగిని మాడిపోయి పైది పచ్చిగా ఉండిపోద్దండి. ఇలా 2 minutes ఒకసారి మూత పెట్టుకొని ఇలా తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. బీట్రూట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మూత పెట్టి అలా కలుపుతూ ఉండాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది మనకి బీట్రూట్ అనేది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయింది. బీట్రూట్ ఫ్రై బాలింతలు కూడా తినొచ్చండి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం వేసుకున్నా, ఎందుకంటే ముందు ఫ్రై అవ్వడానికి వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చాలా చిన్నది కారం వేసుకున్నానండి. కారం చాలా తక్కువ వేసుకున్నాను. మీకు సరిపోదంటే ఎక్కువ వేసుకోవచ్చు. మాకు పిల్లలు తింటారు కాబట్టి నేను చాలా తక్కువ వేసుకున్నానండి. ఇలా సాల్ట్ కారం వేసుకొని ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా కొంచెం ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యి కొద్ది మనకి బీట్రూట్ అనేది ముద్దలాగా అయిపోద్దండి. ఉండలుగాన బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మళ్ళీ ఒకసారి 2 minutes మూత పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అవుతే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. బీట్రూట్ ఇలా ముద్దలుగా తయారవుతుంది కదా, ఇప్పుడు బాగా కలుపుకుంటే మనకి కారం మొత్తం ఫ్రై అంతా బాగా పడుతుంది. చూసారు కదా ఎలా బాగా ఫ్రై అయిందో. మళ్ళీ ఇంకో 2 minutes మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం బీట్రూట్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అంతే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అండి బీట్రూట్ తినడం వల్ల. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బీట్రూట్ ఫ్రై అనేది 1 year దాటిన పిల్లలు కూడా పెట్టొచ్చండి. చాలా మంచిది హెల్త్కి. చాలా ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది బీట్రూట్ ఫ్రై అనేది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.